హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు యూఎస్లో అందరు ఎలా ఉంటున్నారు నాకైతే అర్థం కావట్లా. నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళేటట్టున్నాను. ఇంకో మనిషిని చూడక, ఇంకో మనిషితో మాట్లాడక, ఇంకోళ్ళతో కలిసి బయటికి వెళ్ళక, నా లైఫ్లో ఇన్ని డేస్ అయితే నేను ఎప్పుడు లేను. ఫస్ట్ టైం ఉంటున్నా. ఇప్పటికి నేను వచ్చి 1.5 month అవుతుంది. లిటరల్లీ థర్డ్ పర్సన్ ని మీట్ అవ్వలేదు గైస్. సీరియస్ గా థర్డ్ పర్సన్ తో నేను మాట్లాడలేదు. అసలు ఇండియాలో ఉన్నప్పుడు రోజు బయట తిరుగుతా, రోజు ఎంజాయ్ చేస్తా, రోజు హడావుడి ఏదో ఒకటి చేస్తా ఉండే నేను. ఇలా ఉండటమైతే ఏడుపే. డైలీ ఏడుస్తున్నా, డైలీ కళ్ళల్లో వాటర్ రావాల్సిందే. ఏట్రా బాబు నాకు ఈ టార్చర్ అని. కానీ ఇంక తప్పదుగా. మా ఇంట్లో నేను వచ్చేస్తా ఇండియా అంటే చెప్పుతో కొడతా అన్నారు. మూసుకొని ఉంటున్నాను, కానీ చాలా కష్టంగా ఉంటున్నా. చాలా బోరింగ్ లైఫ్. ఓన్లీ వీకెండ్స్ బాగున్నాయి, వీక్ డేస్ అయితే ఆహా. గుడ్ మార్నింగ్. బయట వెదర్ అయితే క్రేజీ ఉంది. నేను ఇవాళ అది వీడియో తీసి చూపిపోతున్నా మీకు. ఫుల్ స్నో పడుతుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. నాకు తెలియగలుగుతానా లేదా అని, బట్ పక్కా వీడియో అయితే తీస్తాను. చాలా బాగుంది. నేను ఇవాళ ఫస్ట్ స్నోలో పిక్చర్స్ కూడా తీసుకున్నాం అనుకుంటున్నా. చూడాలి ఎలా వస్తాయో. అలానే బయటికి కూడా వెళ్తున్నాం ఇవాళ. అందుకని చెప్పి అన్నిటికీ ఒకటేసారి రెడీ అవుదామని చెప్పి అవుతున్నాం. ఇది అక్క బేబీ షవర్ దానికి హిమజ ఇచ్చింది గిఫ్ట్ గా అందరికి. నాకు చాలా నచ్చింది. ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కువ మేకప్ వేసుకోవడం రాదు, బట్ కొంచెం కొంచెం ఏదో ట్రై చేస్తా. ఓన్లీ బేసిక్స్ వచ్చు. ఫుల్ మేకప్ చేసుకోవటం రాదు. ఎందుకు అంటే నాకు షూట్స్లో ప్రతిసారి మేకప్ వాళ్ళు వస్తారు కదా, అంత అవసరం పడలేదు. బట్ ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు మాత్రం మేకప్ నేర్చుకుందామని అనుకుంటున్నా. కొంచెం బ్లష్, పిక్చర్స్ కూడా దిగుతా అలాగే ఇవాళ. నాకు చాలా నచ్చింది. బయట ఫుల్ ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను, కానీ భయం వేస్తుంది నేను చలి తట్టుకోగలనా లేదా అని. నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిప్స్టిక్. నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. మా హస్బెండ్ కారు ఆన్ చేసి ఇప్పటికి ఒక 15-20 minutes అయింది. ఎందుకంటే ఒకేసారి వెళ్తే చల్లగా ఉంటుంది అని చెప్పి ఆన్ చేసేసి వచ్చాడు. బట్ నేను లేట్ చేస్తున్నానని చెప్పి చాలా టైం పట్టిద్ది అని వెళ్ళి ఆఫ్ చేసి వచ్చాడు ఇప్పుడే. ఎంత స్నో ఉంది అంటే ఇవాళ. నేను డ్రయర్ తెచ్చుకోలేదు ఇండియా నుంచి. నా దగ్గర డైసన్ లేదు. ఏం కావాలి అంటే డైసన్ అని అడిగాను ఆల్రెడీ. సరే అన్నాడు, మరి ఎప్పుడు ఇప్పిస్తాడో తెలియదు. హెయిర్ ఫాల్ అయితే దారుణంగా అవుతుంది గైస్. ప్లీజ్ ఇక్కడ ఉంటే ఏ షాంపూ యూస్ చేయాలో చెప్పరా, నాకు అర్థం కావట్లేదు. చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. నా ఫస్ట్ వైట్ హెయిర్ ఇక్కడికి వచ్చిన తర్వాతే వచ్చింది. ముసలిదాన్ని అయిపోతున్నాను ఏమో. అసలు బాధ అవుతుంది. అది పీకితే ఇంకా వస్తాయని చెప్పి అన్నారని చెప్పి పీకకుండా అలానే వదిలేసా. బట్ కరెక్ట్గా మిడిల్లో వచ్చింది బుక్కలాగా. తొందరగా రెడీ అయ్యి అని. బట్ నేను చిన్నగా రెడీ అవుతున్నాను. ఎందుకు అంటే నాకు పిక్చర్స్ తీసుకోవాలని ఉంది ఇవాళ ఫస్ట్ టైం స్నోలో. అండ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను, వ్లాగ్. సో మీరు కూడా చూస్తారు కదా బయట ఎలా ఉంది ఏంటి అని. నా ఎక్స్పీరియన్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకు అంటే అంత చల్లగా నేను వచ్చిన దగ్గర నుంచి అయితే చూడలేదు. లెట్స్ గో. వా, ఈ చెట్టు చూడండి మొత్తం లిటరల్లీ వావ్.
ఇలా ఉంది అన్నమాట. అసలు ఏమీ కనిపించట్లా. దాని మీద మొత్తం స్నో. కార్ ఇప్పుడే క్లీన్ చేసి వచ్చాడు, కానీ కొంచెం పైన ఉంది. ఆ కారు చూడండి, మొత్తం స్నో. ఐఎమ్ ఎక్సైటెడ్. వింటర్ షూస్ కొనేసుకున్నా నేను. ఫైనలీ బ్లాక్ కొనుక్కున్నా, ఎందుకు అంటే అన్నిటి మీద సెట్ అయ్యిద్ది అని. ఇందులో ట్యాన్ కలర్ కూడా నచ్చింది యాక్చువల్లీ నాకు, కానీ ఇంకా బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నా. ఎలా ఉన్నాయి? వేసేసుకున్నా. నేను వచ్చాక ఇంత అయితే ఇప్పుడే కదా ఫస్ట్. చూడు, ఇంగ్లీష్ మూవీస్ లో స్నోగా ఉన్నట్టుందిరా. మొత్తం బిస్కెట్ ఎంత బాగుందో. ఫోటోస్ దిగావా? ఎంత బాగుందో. అదిగో అలా అలా మిషన్ వచ్చి రోడ్స్ వరకు క్లీన్ చేస్తుంది అన్నమాట. ఓరి దేవుడా, అమ్మో నాకు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు, అంత చల్లగా ఉంది. ఇదే మా ఇల్లు పైన. ఇది మా లైన్. మా ఇంటి నుండి బయటికి వచ్చాం. ఓఫో, అరే అరే ఎంత బాగుందిరా. అబ్బా, నాకు ఎవరన్నా మంచి ఫోటోగ్రాఫర్ గాని వీడియోగ్రాఫర్ గాని ఉంటే బాగుండు, చక్కగా దిగుతా. ఎండ వస్తుంది కానీ వేస్ట్, ఎందుకు పనికిరాదు ఈ ఎండ. అరే అరే ఎంత బాగుందిరా. నువ్వు ఇలా చూసావా? ఎప్పుడు ఉంటుందా ఇంత? నేను వచ్చినప్పుడు లేదురా ఇంత. స్నో పడలే, అమ్మటే మెల్ట్ అయిపోయింది. ఓరి అమ్మా, ఎంత బాగుందో. గైస్, నేను ఎంత ఎక్సైట్ ఫీల్ అవుతున్నానంటే, నాకు ఎంత నచ్చింది, ఎంత బాగుందో. అదిరిపోయింది లొకేషన్ అయితే. అరే నాకు ఫోటోగ్రాఫర్ కావాలి. ఎవరన్నా అర్జెంట్ గా బాస్టన్ లో, షారన్ లో ఎవరన్నా ఫోటోగ్రాఫర్ ఉంటే అర్జెంట్ గా నాకు మెసేజ్ చేయండి. చిన్నగా స్నో బూట్స్ సపరేట్ ఉంటాయా? మరి నాకు అవి ఇప్పించు. ఓ అబ్బా, నేను స్నోలో దిగ ఆడుకోవాలనిపిస్తుంది నాకు. ఓఫో, అబ్బా అబ్బా అబ్బా, ఎంత 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 బాగుంది, ఎంత బాగుంది. నన్ను తిప్పు కొంచెం, ఎక్కడికన్నా ఇలా లాంగ్ డ్రైవ్ తీసుకొని వెళ్ళు, ఈ కాస్ట్కో కాకుండా. పద ఎక్కడికన్నా వెళ్దాం.
తీసుకొని వెళ్ళాక వచ్చా ఇది అయిపోయింది వెళ్దాను హాఫ్ అన్ అవర్లో టక్కుని తీసేసుకొని పెట్రోల్ కూడా పట్టింది బెస్ట్ ఫుడ్ కాకపోతే బాగుందిరా. ఏంటి కచ్చప్ ఎందుకు తిన్ను? ఎక్కువసేపు బయట ఉండలేకపోతున్నాం కానీ బట్ ఇలా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. ఇల్లు అన్ని స్నోతో కప్పుకుపోయినాయి, ఇల్లు కనిపించట్లేదు అసలు. నీకేం కొత్తగా లేదా? నేను చూసే ఇట్లాంటి అన్ని కొంచెం నేను ఇంత స్నోలో ఈ ఏరియాలో తిరగలేదు బట్ బాగుంది ఇక్కడ. ఇప్పుడు అది దాని మీద వెళ్ళి నుంచున్నాం అనుకో కింద పడిపోతామా? పడిపోలేము, అది బీచ్ దగ్గర ఉండే శాండ్ లాగా. ముందు ముందు లోపలికి వెళ్ళకు, జాగ్రత్త ఐస్ ఫామ్ అయి ఉంటుంది. వేగస్ కన్నా నాకు ఇక్కడే నచ్చింది. ఇదంతా బీచ్ స్నోతో కవర్ అయిపోయింది. ఇటు ఈ చెట్లు అమ్మో చలి. గ్లౌస్ అవసరం లేదు, గ్లౌజ్ తీసుకుందాం. గ్లౌజ్ వేరే చోటు కదా. గుడ్ మార్నింగ్ గైస్. మనం ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే తెలియదు మాకు కూడా, ఊరికే అలా తిరగడానికి వెళ్తున్నాం. వీకెండ్ కదా. జాకెట్ లేకుండా లైఫ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే, నేను వీక్ అంతా ఇంట్లో బోర్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నా. సో వీకెండ్ తిప్పకపోతే చంపేస్తాను అనమాట. అందుకని చెప్పి సచ్చినట్టు వీకెండ్ బయటికి తీసుకొని వెళ్ళాల్సిందే. అయితే ఇవాళ మేము వాటర్ టబ్బింగ్కి వెళ్తున్నాం. స్నో టబ్బింగ్, సారీ గైస్. సో స్నో టబ్బింగ్ అంటే ఏంటి అంటే చూద్దాం మనం వీడియోలో. ఓకే, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, అంతే భయంగా కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడే చల్లగా ఉంటది, ఇంకా అక్కడ మొత్తం స్నోయే కాబట్టి ఉండేది ఇంకా చల్లగా ఉండబోతుంది. కొంచెం ప్రిపేర్ అయితే అయ్యాను, కింద థర్మల్స్ తో, పైన జాకెట్, హ్యాండ్స్ గ్లౌజ్, ఎవ్రీథింగ్. బట్ చూద్దాం, ఇంకా చలి పెడితే వెళ్ళి చూసేసి వచ్చేద్దాం వెనక్కి, ఏం గేమ్స్ ఆడకుండా చెక్ చేయాలి. సో మధ్యలో ఆకలేస్తుందని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఫాస్ట్గా గ్రాబ్ చేసేసుకుంటున్నాం. మెక్డీలో కార్లో కూర్చొని తినేసేసి ఇక్కడి నుంచి 5 minutes అవే అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ ఏమేమి చేయబోతున్నానో చూసేద్దాం ఇవాళ వీడియో. మెక్డీకి వెళ్ళాడు తీసుకొని రావడానికి. ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట లోపలికి వెళ్ళడానికి.
సరిపోయిందా అవి? నువ్వు వస్తున్నావు నాదెందుకంటే నీకు నీ తెచ్చుకో. ఓకే ఆల్ రెడీ టు గో ఫర్ స్నో టబింగ్. భయం అవుతుంది చిన్నగా. ఇవన్నీ సరిపోతాయా, చలి పెడుతుందా ఏంటి అర్థం కావట్లేదు గైస్. అరే ఆ టబ్ నుంచి బయటికి పడితే దెబ్బలేం తగలవా? ఏమోనా, పడితే పడదాం కింద. బా లొకేషన్ చూడు ఎంత బాగుందో. ఎవరిది వాళ్ళు తీసుకొని వెళ్ళాలా? తీసుకొని వెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ పట్టుకొని వెళ్ళాలా? ఎన్నిసార్లు అయినా? 2 hours. ఓ 2 hours. అయితే మనం కొంచెం సేపు కార్లో కూర్చొని మళ్ళీ రావచ్చు కదా బయటికి. అనుకుంటా. ఈ టబ్ ఇలా తీసుకొని పైకి వెళ్ళి జారాలన్నమాట. చూద్దాం జారుతానా కింద పడతానా. అమ్మ కాళ్ళు అయితే ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయినాయి అప్పట్లా. ఇంకా ఓకే పర్లేదని చెప్పి వెళ్ళిపోతున్నా. మస్తు చల్లగా ఉంది. ఎంత మన -10 టైం లిమిట్ వచ్చేసి 2 hours. 2 hours లో మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. నేను చచ్చిపోతానేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. కాళ్ళు ఏదేదో అయిపోతుంది, ఫుల్ ఫ్రీజ్ అయిపోయి. టాన్ జీన్స్ వేసుకొచ్చింది. టాన్ సరే, టాన్ లోపల మళ్ళీ టర్ములు వేసా కదా, అయినా కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఇదొక టెన్షన్ అయితే ఇదొక టెన్షన్. ఇంత పెద్దగా ఉంది కిందకి. సో అందరు కలిసి ఎలా గ్రూప్ గా వస్తే ఇలా ప్రిపేర్ అవుతున్నారు. అందరు కలిసి వెళ్ళడానికి. మేము ఎలా వెళ్ళాలి? ఎలా ఉంది? చలి పెడుతుందా? నీ ముక్కు చూస్తే తెలుస్తుందిరా నీకు చలి పెడుతుందో లేదా. ఆటోమేటిక్ ఉంటుంది. అమ్మా నీ కాళ్ళు ఏమి అవ్వట్లేదా? అమ్మా కాళ్ళు కొంచెం భయం వస్తుంది. నువ్వు ఫస్ట్ వెళ్తావా? నేను వెనక్కి కూర్చుంటా. ఓ గైస్, ఐ విల్ షో దిస్. నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యే వచ్చాను అని అనుకున్నాను, కానీ నా టోస్ అయితే ఫుల్ నంబ్ అయిపోయినాయి. అసలు వాక్ చేయడానికి కూడా రాలేదు. ఇంకా రియలైజ్ అయ్యింది ఏంటి అంటే ప్రాపర్ ఫుట్వేర్ లేవు నా దగ్గర. సో థర్మల్ సాక్స్ వేసుకున్నా కూడా ఫుట్వేర్ కూడా కంపల్సరీ అని అర్థమైంది. నెక్స్ట్ టైం ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేశానో అవి రిపీట్ అవ్వకుండా చూడాలి. నచ్చిందా? నచ్చింది, పర్లేదు. పర్లేదా? ఇంకా ఫుల్ చేశా నేనైతే.
పర్లేదు, నువ్వు ఇంకా సూపర్ అని చెప్పడానికి ఎక్కడికి తీసుకెళ్తావు? అబ్బా ఇక్కడ భలే ఉంది గైస్. లేక్ అంతా ఫ్రోజ్ అయిపోయింది. లేక ఇది ఓడి అమ్మా. నేనైతే మామూలుగా అరవలేదు. మామూలుగా నా కాళ్ళు అయితే, నా ఫింగర్స్, టో ఫింగర్స్ ఫుల్ ఫ్రీజ్ అయిపోయినాయి. బాడీ అంత పర్లేదు కానీ కాళ్ళు మాత్రం అసలు పని చేయలే, నడవడానికి రాలేదు. ఏమైపోయిందో ఏందో అర్థం కాలే. నీకే పార్ట్? ఫస్ట్ టైం పర్లేదు, సెకండ్ టైం కొంచెం కాళ్ళు అదే కదా. అసలు ఫేస్ కి ఏం లేకపోయినా కూడా ఫేస్ కనిపించట్లేదు. కాళ్ళకి షూ ఉన్నా కూడా ఎందుకు అంత చల్లగా ఉన్నాయి అర్థం కావట్లా. నడుస్తున్నాం కదా, ఓన్లీ ఫింగర్స్. అమ్మ టార్చర్ కనిపించాయి. నేను అసలు ఇంకా నడవలేనేమో అనుకున్నాను గైస్. బట్ యా, ఫైనలీ వి డిడ్ ఇట్. ఇంత చలిలో వచ్చి చేసామన్నమాట. నేను అసలు ఎక్కువసేపు ఉండలేను అనుకున్నా, కానీ ఎలానో పర్లేదు, బానే బచాయిచ్చా. గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరా. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ సూన్.